నేటి పునీతులు పునీత కేథరిన్ లబోరే గారు. బాబిలోనియా మహానగరము పతనమయ్యెను. గురువారం, నవంబర్ 28, 2024. మొదటి పఠనం దర్శన గ్రంథము 18వ అధ్యాయం 1, 2, 21 నుండి 23 మరియు 19వ అధ్యాయం 1 నుండి 3, 9 వచనాలు. దివి నుండి మరియొక దేవదూత వెడలుట కనుగొంటిని. అతని శక్తి చాలా గొప్పది. ఆయన తన వైభవముచే భువినంతటిని ప్రకాశింపజేసెను. ఆయన బిగ్గరగా ఇట్లు పలికెను, ఆమె నశించెను, బాబిలోనియా మహానగరము పతనమయ్యెను. ఆమె ఇప్పుడు దయ్యములకును కలుషాత్ములకును ఆవాసమైనది. అసహ్యకరములును జుగుప్సాకరములునైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అట నివసించును. అంత ఒక బలిష్ఠుడగు దేవదూత గొప్ప తిరుగటి రాతి వంటి రాతిని ఎత్తి సముద్రములోనికి విసిరివేయుచు, మహానగరమగు బాబిలోనియా ఇదే విధముగా తీవ్రముగా విసిరికొట్టబడి మరల కనబడకుండా పోవును. వైనికుల యొక్కయు గాయకుల యొక్కయు వేణువును బాకాను ఊదువారి యొక్కయు ధ్వనులు నీ నుండి ఇక ఎన్నడును వినరావు. ఏ వృత్తికి చెందిన పనివాడును నీయందిక ఎన్నటికిని కానరాడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీ నుండి వినబోము. దీప కాంతి ఇక నీయందు ఎన్నడును చూడబోము. వధూవరుల కంఠధ్వనులు ఇక ఏనాడును నీ నుండి వినబడబోవు. నీ వర్తకులు ప్రపంచములోకెల్ల శక్తిమంతులు, కాని నీ మాయాజాలముతో ప్రపంచ ప్రజలనే నీవు మోసగించితివి అని పలుకును. అనంతరము దివియందు ఒక గొప్ప ప్రజాసమూహము యొక్క కలకల ధ్వని వంటిది ఏదో నాకు వినబడెను. దేవుని స్తుతింపుడు. రక్షణ, మహిమ, శక్తి మన దేవునకే చెల్లును. ఆయన తీర్పులు న్యాయాన్వితములు, సత్యోపేతములు. ఏలన తన అవినీతితో భువిని కలుషిత మొనర్చుచున్న ఆ మహావేశ్యను ఆయన శిక్షించెను గదా. తన సేవకులను ఆ వేశ్య చంపియుండుటచే దేవుడు తాను ఆమెను దండించెను అని వారు పలుకుచుండిరి. మరల వారు ఇట్లు బిగ్గరగా పలికిరి, దేవుని స్తుతింపుడు. దగ్ధమగు ఆ మహానగరము నుండి సర్వదా పొగ వెలువడుచునే ఉండునుగాక. అప్పుడు ఆ దేవదూత, గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునకు ఆహ్వానింపబడిన వారు ధన్యులు అని వ్రాయుము అని నాతో చెప్పెను. ఇవి దేవుని సత్యమగు పలుకులు అని ఆ దేవదూత నాతో వచించెను. ఇది ప్రభువు వాక్కు.